అందరికీ నమస్కారం అండి. మా ఊరు ఎత్తు కబుర్లకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు మా మామిడి తోటలో పండిన నీలం మామిడికాయల గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. చాలామందికి ఈ నీలం కాయల గురించి తెలియకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బంగినపల్లి, చక్కెరగుత్తి, మల్లికాలు ఇలా ఈ రకానికి చెందిన మామిడికాయల గురించి చాలామందికి తెలుసు. కానీ ఈ నీలంకాయలు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే నీలంకాయలు మొత్తం క్రాప్ అంతా అయిపోయిన తర్వాత పంట చేతికి వస్తుంది. కాబట్టి ఈ నీలంకాయలు గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ ఈ నీలంకాయలే తినడానికి చాలా బాగుంటాయి. కానీ చాలామందికి వీటి గురించి తెలియకపోవచ్చు. అందుకే మీకు ఈ వీడియోలో నీలంకాయల గురించి ప్రత్యేకించి మీకు తెలియజేస్తాను. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నది నీలం రకానికి చెందిన మామిడికాయలు. మామూలు మామిడికాయల కంటే అంటే బెంగళూరు కాయలు రకానికి చెందిన మామిడికాయల కంటే మాకు ఈ నీలం కాయలపైనే శ్రద్ధ ఎక్కువ. ఎందుకంటే వీటిని ప్రత్యేకించి చూడడానికి గల కారణాలు, మార్కెట్లో 10 రూపాయల లాభసాటిగా అమ్మాలంటే ఈ నీలం కాయలే. ఇంకా బెంగళూరు రకానికి చెందిన మామిడికాయల విషయానికి వస్తే వాటిని ఎప్పుడైనా ఎక్కడైనా అమ్మేయచ్చు. ఎందుకంటే అవి జ్యూస్కి వేసేస్తారు, ఫ్యాక్టరీ వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతారు. కానీ ఈ నీలం కాయలు జ్యూస్కి వేయడానికి కుదరదు. ఎందుకంటే ఇవి తినడానికి చాలా రుచికరంగాను చాలా మధురంగా ఉంటాయి. కాబట్టి వీటిని చాలామంది ఇష్టపడి తీసుకెళ్తారు. కాబట్టి ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని మరీ పండిస్తామండి. ఈ నీలం కాయల విషయానికి వస్తే మాత్రం మిగతా మామిడికాయలన్నీ ఒక రకంగా అయితే ఈ నీలం కాయలపైనే మా దృష్టి అంతా. ఎందుకంటే చాలామంది ఇష్టపడి తింటారు కాబట్టి వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ నీలం మామిడి చెట్లకు ప్రత్యేకించి మనము పశువుల ఎరువును మాత్రమే వాడటం జరుగుతుందండి. ఎందుకంటే ఈ పశువుల ఎరువు ఎలాంటి రసాయనిక ఎరువులకు సంబంధించింది కాదు. కాబట్టి కేవలం పశువుల ఎరువు మాత్రమే వాడటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ నీలం మామిడి చెట్లకు మాత్రం మేము ప్రత్యేకించి పశువుల ఎరువును మాత్రమే వాడతామండి. మేమే కాదండి, ప్రతి ఒక్కళ్ళు. అంటే మా ఊరు మాధవరం విషయానికి వస్తే మాధవరం అంటేనే మామిడికాయలకు చాలా ప్రసిద్ధి. ఈ మాధవరంలో ప్రతి ఒక్కళ్ళ రైతు పోటాపోటీగా మామిడికాయలు పండించడంలో మాకు ఎవరు సాటి లేదని నిరూపించుకుంటాం మేమంతా. కాబట్టి మామిడికాయలు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మాధవరంకి వచ్చినారంటే మీరు కోరిన మీరు మెచ్చిన మామిడికాయలు తీసుకొని వెళ్ళొచ్చు. ఈ వీడియోలో కనిపిస్తున్న ప్రతి ఒక్క చెట్లు, ఈ నీలం చెట్లు 7 సంవత్సరాలకు మించి ఉండదండి. కానీ క్రాప్ చూసినారంటే మీరు ఆశ్చర్యపోతారు. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క కాయలు చూడండి ఏ విధంగా మనకు ద్రాక్ష తోటలో పండిన ద్రాక్ష పళ్ళలాగా గుత్తులు గుత్తులుగా ఎక్కడ చూసినా కనిపిస్తాయండి. ఏ పని చేసినా ఇష్టంగా చేస్తే ఫలితం ఈ విధంగానే ఉంటుంది. మీలో ఎవరికైనా నీలం మామిడికాయలు కావాలంటే మమ్మల్ని సంప్రదించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు.